హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మాస్ జాతర మూవీ రివ్యూ. నిన్న నాకు అంటే బాహుబలి మూవీ, మాస్ జాతర మూవీ చూడడం వల్ల టైం సరిపోలేదు. నేను ప్రీమియర్స్ చూశాను, బట్ ఈరోజు లేట్గా వస్తుంది మీకు మూవీ రివ్యూ. నన్ను అడిగితే ఈ మూవీ రివ్యూ అసలు రాకపోయినా బెటర్ నేను అంటాను. ఎందుకంటే ఒకవేళ నా రివ్యూ చూసి చూడకుండా చాలామంది అయిపోతే హ్యాపీగా ఫీల్ అవుతారు నిజంగా. అంటే నేను నిజం చెప్తున్నాను, రవితేజ గారి మూవీస్ అన్నీ ఇలాగే ఎందుకు చేస్తున్నారా అని నిజంగా చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. నిజంగా ఒకప్పుడు రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా ఇప్పటికీ ఆయన మీద అంటే అంటే ఆ ప్రౌడ్ ఫీలింగ్ కానీ, కింద నుంచి పైకి వచ్చారని ఆ ఫీలింగ్ అంటే అంత ప్రౌడ్ కానీ, ఆ ఎలివేషన్స్ అంత రెస్పెక్ట్ ఉంది అతని మీద మనకి. సో అలాంటి ఆయన లైన్గా డిజాస్టర్స్ ఎందుకు మనకి తలనొప్పి సినిమాలన్నీ తీస్తున్నారని అర్థం అవ్వట్లేదు నిజంగా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ నాకు అర్థం అవ్వట్లేదు. మాస్ రొటీన్ జాతర అని పెట్టుకుంటే బెటర్ నన్ను అడిగితే. సేమ్ అదే ఆయన సినిమాస్లో ఉన్న సేమ్ కంటెంట్, సేమ్ క్యారెక్టర్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టడం తప్ప ఏం అనిపించట్లేదు నాకైతే. రవితేజ గారి మూవీస్ మ్యాక్సిమం అన్ని పోలీస్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఇందులో కూడా పోలీస్ క్యారెక్టర్స్ చేసేద్దాం. శ్రీలీల గారి డ్యాన్స్ కోసం హీరోయిన్ పెట్టేద్దాము. ఇంకా కామెడీ అంటావే, ఎప్పుడు తెచ్చే కామెడీ తెచ్చేద్దాం, ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ అంతే. అంటే మధ్యలో ఒకటి ఉంటుందని మర్చిపోతున్నట్టున్నారు. మెయిన్ స్టోరీ ఉంటేనే కదా ఎవరైనా చూస్తారు ఈ సినిమాలో. స్టోరీ లేకుండా ఫైట్ సీన్స్ పెట్టేసి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇచ్చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి. నిజంగా తలనొప్పి సినిమాలు భయ్య ఇవన్నీ. మనకి నిజంగా తలనొప్పి సినిమాలు ఇవన్నీ. ఎందుకు చెప్పండి, మనకి ఇవన్నీ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. మనకు డబ్బులు వేస్ట్, వాళ్ళకి తీసినందుకు వాళ్ళకి డబ్బులు వేస్ట్. కొంచెం వెయిట్ చేసిన మంచి స్టోరీస్ తీస్తే మనం వెయిట్ చేస్తాం కదా దీనికోసం. ఎందుకంటే ఆయన ఇచ్చే కంబ్యాక్ మూవీస్ అలా ఉంటాయి. క్రాక్ లాంటి కంబ్యాక్ మూవీ కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తాను నేను నిజంగా. ఆ క్రాక్ లాంటి కంబ్యాక్ మూవీ కోసం వెయిట్ చేస్తే క్రాక్లో చిన్న సీన్ తీసి మళ్ళీ ఇందులో పెట్టేసి ఇప్పుడు అవన్నీ చెప్పాలండి, స్పాయిలర్ అవుతాయి. అండ్ పెద్ద స్పాయిలర్ అనేది ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరు సినిమాకి వెళ్ళొద్దని నేను రికమెండ్ చేస్తాను. ఆ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఆ డబ్బులతో బాహుబలి థియేటర్కి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్ళాను, మామూలు కాదు, అరుపులు ఫుల్గా, పేపర్స్ ఇవి అవి గోల. ఆ వీడియో వస్తుంది మీకు, ఈరోజు వచ్చేస్తుంది. బాహుబలి దేపిక్ వీడియో వస్తుంది, ట్రైలర్ టీజర్. కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే టీజర్ లేదు అందులో. నేను వెళ్ళిన థియేటర్ టీజర్ ప్లే చేయలేదు. చాలాసేపు వెయిట్ చేసాము, అందరూ అడిగారు కూడా, అయినా వేయలేదు. నెక్స్ట్ షోకి టైం అయిపోవడం వల్ల వేయలేదు అనుకుంటా నాకు తెలిసి. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్. ఇంకా ఉన్నాయి కొన్ని డిసప్పాయింట్మెంట్ సీన్స్ ఏంటంటే అనేది నేను అది బాహుబలి ఆ వీడియోలో మాట్లాడతాను, ఇప్పుడు వద్దు. మెయిన్ ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ఓకే కొంచెం. రవితేజ గారికి ఎలివేషన్ సీన్స్ అంటే ఎందుకు అని అనిపిస్తుంది. అంటే అక్కడ సీన్ రికమెండ్ చేయదు ఎలివేషన్ సీన్స్, బట్ ఎలివేషన్ సీన్స్ మాత్రం వస్తూనే ఉంటాయి. ఫైట్ సీన్స్, సాంగ్స్ ఇవి మాత్రం ఎక్కువ చాలా. అండ్ మెయిన్ విలన్ నవీన్ చంద్ర, ఆయన స్టోరీస్ నిజంగా ఓటీటీలో వచ్చే మూవీస్ కానీ అంత బాగుంటాయి. ఈ మూవీకి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం అవ్వట్లేదు నిజంగా. అతనుకున్న పేరు పోయింది అనిపిస్తుంది నాకైతే నిజంగా. అంటే మంచి స్టోరీ లేకుండా విలన్గా ఒప్పుకున్నారేమో అని అనిపిస్తుంది. ఆయన నాకు తెలిసి ఓటీటీ మూవీస్ చేస్తేనే బెటర్. ఆయన కొన్ని క్రేజ్ అలా ఉంటుంది ఓటీటీ మూవీస్కి, వెబ్ సిరీస్కి. ఆయన ఒక చెప్పట్లేదు ఆయన కోసం. 11 కానీ ఇంకా ముందు చాలా మంచి వెబ్ సిరీస్లు ఉన్నాయి అతనివి, అవన్నీ నాకు చాలా ఇష్టం నిజంగా. ఇప్పటికీ నవీన్ చంద్ర గారు అంటే నాకు చాలా ఇష్టం. అంత మంచి సినిమాలు, అందాల రాక్షసి నుంచి నేను ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఈ సినిమా చేయడం కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా మూవీ మొత్తానికి ప్లాట్ విషయం అయితే నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ కాబట్టి. సేమ్ ట్రైలర్లో చూపించినట్టు ఆ చిన్న పాటే చెప్తాను. ఆ విలన్ ఏమొచ్చి ఆ రవితేజకి బలి ఇవ్వడానికి బొట్టు పెడతారు, అతను చంపడానికి స్టోరీ ఉంటుంది. హీరో అనేది విలన్ ఎలా చంపుతాడనే స్టోరీ. అతను రైల్వే పోలీస్ కాబట్టి రైల్వే పోలీస్ స్టేషన్స్ దగ్గర కొన్ని సీన్స్ ఉంటాయి, బయట కొన్ని సీన్స్ ఉంటాయి, చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి అంతే, అంతకుమించి ఏం లేదు సినిమాలో. ఎలివేషన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మాత్రం ఎక్కువ ఇచ్చేసారు, చాలా ఎక్కువ ఇచ్చేసారు. బాగుంది, భీమ్సేలో గారు నిజంగా న్యాయమే చేశారు. బట్ మరీ ఎక్కువ ఇచ్చేసినట్టు అనిపించింది నాకు. బాగా లౌడ్ నాయిస్ బాగా ఎక్కువ బీజిఎమ్స్ ఇచ్చేసి అక్కడ స్టోరీ తగ్గించేసినా పర్లేదు, బీజిఎం పెంచేద్దాం అన్నట్టు అనిపించింది నాకైతే. లేదు భయ, ఇది కూడా మనకి ఈ సినిమా కూడా సెట్ అవ్వలేదు. మన రవితేజ గారు ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్మెంట్ అవ్వాలి. నేను కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. నేనే చెప్తున్నాను నిజంగా, ఇలా చెప్తాను నేను ఎప్పుడు అనుకోలేదు రవితేజ గారి సినిమా. సో చెప్పాల్సి వస్తుంది. ఈ మూవీతోనే నా ఛానల్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఈ మూవీ రివ్యూ ఇలా చెప్తానని నేను నిజంగా అనుకోలేదు. కానీ నిజమే చెప్పాలి కదా, ఎందుకంటే ఇప్పుడు నేను బాగోలేని సినిమా బాగుంది అనుకుంటా, మీరు నా రివ్యూ చూసి వెళ్ళారనుకోండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కదా.
నేను తిట్టుకోవడం అంటే ఇలాగ నేను ఏ బ్రాండ్స్‌కో లేకపోతే ప్రమోషన్స్ చేస్తున్నాను అనుకుంటారు కదా! అందుకని నా జెన్యూన్ రివ్యూ మాత్రమే చెప్తున్నాను. వద్దు భయ్యా ఎళ్ళకండి. టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా. దీని బదులు చెప్తున్నాను కదా! 'బాహుబలి' అయితే ది ఎపిక్‌కెళ్ళండి చాలా బావుంది. అవన్నీ ఆ మూవీవి ఆ మూవీ వీడియోలో మాట్లాడతాను మిగతావన్నీ. అప్పటి వరకు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు ఉంటాను.